హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ పెసరకట్టు. ముందుగా ఒక పావు కేజీ పెసరపప్పును నానబెట్టుకోవాలండి. మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే నానబెట్టక్కర్లేదు, గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటే నానబెట్టాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పెసరపప్పులో కొద్దిగా వాటర్ని వేసి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. పెసరకట్టుని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓసారి పద్ధతిలో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు మెత్తగా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి పప్పు గుత్తతో ఈ విధంగా మ్యాష్ చేయండి. మీరు కావాలంటే కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చండి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా అయినా పర్వాలేదు. పప్పుని విధంగా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత దీనిలో ఒక 3-4 గ్లాసులు వాటర్ని, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, టమోటాలని 2 టమోటాలని కట్ చేసినవి, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర తురుము వేసి స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఈ పెసరకట్టు అనేది మరీ చిక్కగాను కాదు, మరీ పలుచుగాను కాదు, సమానంగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులో పులుపు వేయరనమాట, అందుకే మనం టమోటాలని వేసాము. మీరు కావాలంటే చివరిలో నిమ్మకాయను కూడా పిండుకోవచ్చండి. పప్పుని తాలింపు పెట్టేసిన తర్వాత మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే నిమ్మ చెక్కలను కూడా పిండొచ్చు. పెసరకట్టు విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేద్దాం. ఒక పోపు గిన్నెలో ఆయిల్ వేసి వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపును వేయించండి. ఈ పోపు వేగిన తర్వాత పెసరకట్టుని ఇందులో వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ పెసరకట్టు అయితే రెడీ అయిపోయింది. సమ్మర్ అని కాదండి, మనం ఏవైనా పోపులు ప్రిపేర్ చేసుకున్నప్పుడు దొండకాయ కానీ బెండకాయ కానీ ఏవైనా ఇగురు కూరలు వండుకున్నప్పుడు కూడా ఇటువంటి పప్పుచారుని ప్రిపేర్ చేసుకుంటే చక్కగా తినేయచ్చు. పెసరకట్టులో నేను అల్లం వేసాను కదండి, అల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే అల్లాన్ని స్కిప్ చేసేయచ్చు. నేనైతే దొండకాయ ఫ్రై కూడా చేశానండి. ఈ పెసరకట్టులోకి దొండకాయ ఫ్రై, చల్లమిరపకాయలు మంచి కాంబినేషన్ అండి. ఇటువంటి పెసరకట్టుని ప్రిపేర్ చేసుకున్నప్పుడు వెజ్ కర్రీస్ బాగుంటాయండి, నాన్ వెజ్ కర్రీస్ కూడా బాగుంటాయి. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. పెసరకట్టులో పులుపు వేయరండి, పులుపు వేస్తే అది పెసర పప్పుచారు అవుతుందనమాట. పెసరకట్టు అంటే ఇలానే ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే చివరిలో నిమ్మరసాన్ని వేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.